హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ హనీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను వంకాయ కుర్మా ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఆంధ్ర వంకాయలండి ఇవి. ఇంతకుముందు వీడియోలో కూడా ఒకసారి నేను బెంగళూరు వంకాయలతో ఎట్లా చేయాలో కూడా చూపించాను. బెంగళూరులో అంటే అదే పొడవు వంకాయలు ఉంటాయి కదండి, గ్రీన్వి, ఆ స్టైల్. ఇవి ఆంధ్ర స్టైల్ వంకాయలండి. నేను ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఈ వంకాయలు, దానికని ఈ స్టైల్ చేస్తా ఉన్నాను. ఫస్ట్ దాంట్లో ఒక 2 స్పూన్లు శనగగింజలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక 3-4 ఎండుమిరపకాయలు వేసుకోండి. ఒక స్పూన్ ధనియాలండి, ఒక స్పూన్ ధనియాలు, ఒక 4 లవంగాలు వేసాను. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చితే ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ కొంచెం అండి, చాలా ఎక్కువ కూడా వద్దు, చాలా కొంచెం వేసుకోండి. ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బాగా వేగిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు పొడి, ఒక చిటికెడు చింతపండు, కొంచెం నీళ్లు పోసేసి పేస్ట్లా చేసి పక్కన పెట్టేసేయండి. చింతపండు కూడా ఈ స్టేజ్లోనే వేసుకోవచ్చు అండి, లేదా నానబెట్టి కూడా నీళ్ళు పోసుకోవచ్చు. ఇట్లా అంటే బాగా పేస్ట్లో మెత్తగా అయిపోతుంది కాబట్టి నేను ఇలా వేసేసాను. చూసారు కదా ఎంత బాగున్నాయో వంకాయలు. ఈ వంకాయలు మనకి ఇక్కడ బెంగళూరులో కానీ చెన్నైలో కానీ ఈ మోడల్ వంకాయలు దొరకవండి అంత ఈజీగా. బెంగళూరులో అసలు ఉండవు. ఇప్పుడు వీటిల్ని కొంచెం ఆయిల్ వేసేసి వంకాయల్ని బాగా వేయించుకుంటా ఉన్నానండి నేను. కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోండి. కొంచెం పసుపు పొడి, ఉప్పు వేసినారంటే కొంచెం వంకాయ కూడా బాగా మగ్గుతుందండి. ఉప్పు కూడా బాగా పడుతుంది వంకాయకి. ఇట్లా బాగా వేయించేసేయండి. చూసారు కదా కలర్ మారినాయి వంకాయలు. ఇట్లా బాగా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు మనము తిరగమాత పెట్టుకున్నాం అదే ప్యాన్లో. కొంచెం 2 స్పూన్లు ఆయిల్ వేసేసి అదే ప్యాన్లో తిరగమాత పెట్టేద్దామండి. దీంట్లోనే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చెనపప్పు అండి, ఒక 1/2 స్పూన్ పచ్చెనపప్పు వేసాను. దాంట్లోనే సన్నగా అండి ఒక ఎర్రగడ్డ, పెద్ద ఎర్రగడ్డ, దాంట్లో కొంచెం కరివేపాకు వేసేసి బాగా వేయించుకోండి. నేను ఒక 2 టమోటాలు వేసానండి, పెద్ద టమోటాలు గ్రేవీ కోసము. టమోటాలు ఒక 2 వేసారంటే టేస్ట్ బాగానే ఉంటుందండి. పెద్దగా కట్ చేసుకోకుండా ఇట్లా వెజిటేబుల్ కట్టర్లో నేను బాగా మ్యాష్ చేసేసానండి. లేదు అంటే మిక్సీలో కూడా పేస్ట్ చేసుకోవచ్చు. ఇలాగా కొంచెం ఉప్పు వేసేసి బాగా టమోటా అంతా మగ్గేంత వరకు వేయించేసేయండి. మీకు ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలంటే వేసుకోండి, నేను కొంచెం తక్కువే వేసినాను. దాంట్లోనే మనం అప్పుడే పేస్ట్ చేసుకున్నాం కదండి, నువ్వులు శనగగింజల పేస్ట్, అది కూడా వేసేసి కొంచెం నీళ్ళు పోసేసి మూత పెట్టేసేయండి. బాగా మగ్గుతుంది పచ్చివాసన పోయేంత వరకు. కొంచెం మూత పెట్టేసి మగ్గిన తర్వాత మనం వంకాయలు వేద్దామండి. చాలా బాగుంటుందండి. చపాతీలోకి భలే టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చపాతీలోకి, రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఈసారి ఈ వంకాయలతోనే పులుసు పెడతానండి, అది కూడా చూపిస్తాను. అదైతే ఇంకా భలే ఉంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. వంకాయ పులుసు, వంకాయ మామిడికాయ వేసి ఈసారి పెడతానండి నేను. ఇప్పుడు ఈ వంకాయలు వేసేసారు కదా, కొంచెంసేపు మూత పెట్టేశారంటే స్లోలోనే పెట్టండి, బాగా ఉడుకుతుంది. వంకాయకి ఉప్పు కారం అంతా కూడా బాగా పడుతుందండి. హైలో మాత్రం పెట్టకండి. స్లోలో అయితే వంకాయ కూడా లోపలంతా కూడా బాగా ఉడుకుతుందండి. ఇది బాగా ఉడికిన తర్వాత దించేసుకోవడం అండి. కొంచెం చిక్కబడింది, మరీ నీళ్ళగా ఉంటే బాగుండదండి కర్రీ. చూసారు కదా, ఇంకా కొంచెం ఉడకాలండి. ఈ స్టేజ్లో మనం కొంచెం వంకాయని సైడ్కి తిప్పుకోండి. ఒక సైడ్ ఉడికి ఒక సైడ్ ఉడకకుండా ఉంటాయి కదా, అట్లా సైడ్కి మార్చుకుంటా ఉన్నారంటే వంకాయలు ఇంకో సైడ్ బాగా ఉడికిపోతాయి. ఇట్లా ఉడికిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు ఉంచడమే అండి, కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఇంతకుముందు నేను ఇదేంటి పందిరి చిక్కుళ్ళతో కూడా చూపించాను కుర్మా కర్రీ, కానీ అది వేరు ఇది వేరే అండి స్టైలు. దాంట్లో నువ్వులు యూజ్ చేయలేదండి, కానీ చాలా బాగుంటుందండి ఈ స్టైల్. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, బాయ్ అండి.